హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ముందుగా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎటర్నల్ లవ్ వింటున్నాము వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. అప్పటిదాకా ఓపిక్గా ఆన్సర్ ఇచ్చిన అగస్త్య సార్కి యాంగర్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిందేమో. వెంటనే లేచి గట్టిగా అరుస్తూ, మాట్లాడితే సూసైడ్ అంటున్నారు. తప్పు చేసి మీరు ప్రాణాలని ఈజీగా వదిలేస్తారేమో. మీ అంత ఈజీగా నా మనీని నేను వదులుకోను. చచ్చినా సరే ఎలా వసూలు చేయాలో నాకు బాగా తెలుసు అనగానే ఆ క్షణం అగస్త్య సార్ నా కంటికి ఓ మనిషిలా కాదు, కరెన్సీ నోట్లా కనిపించారు. బహుశా నాన్నకు కూడా అలాగే కనిపించారేమో. అలా చూస్తూ ఉండిపోయారు. నాన్న అలా చూస్తూ ఉండగానే అగస్త్య ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేసి రమ్మని చెప్పాడు. వాళ్ళు రాగానే ఆ బ్యాగ్ తీసుకువెళ్ళమని కళ్ళతోనే చెప్పడంతో వచ్చిన అతను ఎదురుగా ఉన్న బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అగస్త్య పాకెట్స్లో చేతులు పెట్టుకొని నా వైపు షార్ప్గా ఒక లుక్ ఇచ్చి వెంటనే డాడీ వైపు చూస్తూ, లుక్ అంకుల్, మీకు ఇంకో 24 hours టైం ఇస్తున్నాను. ఈ 24 hours ఏం చేస్తారో నాకు అనవసరం. నా మనీ మాత్రం నాకు రిటర్న్ ఇచ్చి తీరాల్సిందే. ఈ విషయంలో మీరు నన్ను సెల్ఫిష్ అనుకున్నా, కన్నింగ్ అనుకున్నా, వాట్ ఎవర్ ఇలాంటి ఎన్ని పేర్లు పెట్టినా ఐ డోంట్ కేర్. ఐ వాంట్ మై మనీ, దట్స్ ఇట్. బికాస్ ఆ ప్రాజెక్ట్ కోసం నేను ఖర్చు పెట్టిన ఎవ్రీ సింగిల్ పెన్నీ, ఇట్స్ ఆల్ ఆఫ్ మై ఎఫర్ట్స్. నేను సంపాదించిన ప్రతి రూపాయి నా కష్టం, నా టైం, నా తెలివితేటల్ని కష్టంగా పెట్టుబడి పెట్టి సంపాదించాను. అందులో నుండి ఒక్క రూపాయి వదులుకోవడానికి కూడా నేను సిద్ధంగా లేను అని ఖచ్చితంగా సీరియస్గా చెప్పారు. ఇక నాన్నలో కూడా ఓపిక నశించిందేమో. కోపంగా పైకి లేచి, మిస్టర్, నువ్వు మరీ మమ్మల్ని బలవంతం చేస్తున్నావు. అసలు నువ్వు అంత ఖచ్చితంగా ఇది మా అమ్మాయే చేసిందని ఎలా చెప్తావు అని అడిగేశాడు. అసలు దీనికి మా అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదని, నువ్వు మమ్మల్ని బలవంతంగా ఇందులో ఇరికించాలనుకుంటున్నావని, నీ మీద కేసు వేస్తాను నేను అని, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావని పోలీసులకు చెప్తాను. సరైన ఆధారాలు లేకుండా కేవలం ఒక సీసీ ఫుటేజ్ ఆఫ్ అయ్యిందని అనే ఒకే ఒక్క కారణాన్ని సాక్ష్యంగా చూపించి మా అమ్మాయి మీద, మా కుటుంబం మీద ఒత్తిడి తెస్తున్నావని, నీ మీద, నీ కంపెనీ మీద కోర్టులో కేసు వేస్తాను అన్నాడు నాన్న ఆవేశంగా. అప్పటి వరకు నాన్న చెప్పింది శాంతంగా విన్న అగస్త్య నాన్న చెప్పడం పూర్తవగానే గట్టిగా నవ్వడం స్టార్ట్ చేశాడు. ఆ నవ్వులో మాకు డేంజర్ బెల్స్ను గట్టిగా మోగిస్తూ ఉంటే ఆ నవ్వుకి ఎక్కడ నా గుండె ఆగిపోతుందేమో అని అదురుతున్న నా గుండెల మీద చెయ్యి వేసుకున్నాను భయంగా. నేను 3 నిమిషాల పాటు ఆగకుండా నవ్విన అగస్త్య సార్ ఒక్కసారిగా నవ్వడం ఆపేసి సీరియస్గా చూశాడు నాన్నని. నాకెందుకో ఆ క్షణం చాలా భయం వేసింది. టక్కున వెళ్ళి నాన్న పక్కన చేరి ఆయన చేతిని గట్టిగా పట్టుకున్నాను భయంగా. ఇప్పటి వరకు నవ్వుతూ మా గుండెల్లో డేంజర్ బెల్స్ మోగించిన అగస్త్య ఇప్పుడు సైలెన్స్తో రాబోతున్న సైక్లోన్ని సూచిస్తుంటే ఇక నాన్న చేతిని ఇంకా గట్టిగా పట్టుకున్నాను నేను. సరిగ్గా 2 నిమిషాలకు ఆ సైలెన్స్ను బ్రేక్ చేస్తూ నోరు విప్పాడు అగస్త్య. ఏమనుకుంటున్నారు అంకుల్ మీరు? ఏమనుకుంటున్నారు నా గురించి? నా దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేకుండానే కేవలం ఒక్క డౌట్తో మీ అమ్మాయి మీద, మీ మీద గ్రడ్జ్ ఏదైనా ఉంటే సాధించడానికి నేను అంత ఖాళీగా ఉన్నాను అనుకుంటున్నారా మీరు? మీరందరూ కాలాన్ని నిమిషాలతో, సెకండ్స్తో కొలుస్తారేమో, బట్ ఈ అగస్త్యానందన్ కాలాన్ని కూడా కరెన్సీతో క్యాలిక్యులేట్ చేస్తాడు. యు నో వాట్ అంకుల్, నేను పెళ్లి చేసుకోబో అమ్మాయితోనే నేను 24 hours మొత్తంలో జస్ట్ 10 minutes మాట్లాడడానికి టైం ఇస్తాను నేను. అలాంటిది ఆఫ్టర్ ఆల్ మీ అమ్మాయి కోసం ఇన్ని రోజులు నా టైం వేస్ట్ చేసుకొని ఇక్కడ టైంపాస్ చేస్తాను అనుకుంటున్నారా అని అడిగాడు. ఆఫ్టర్ ఆల్ అనగానే నేను నాన్న చురుగ్గా చూసాం అతని వైపు. ఆ చూపుకి అతను ఏంటి అలా చూస్తున్నారు? ఆఫ్టర్ ఆల్ అన్నానా? ఎస్, ఆఫ్ కోర్స్, మీరు నాకు ఆఫ్టర్ ఆల్ అంతే. అలాంటిది ఇక్కడ నా మనీ ఎవరో అప్పనంగా మోసం చేసి దోచుకున్నారు అని తెలిసి ఎలా అంత తేలిగ్గా వదిలేస్తా అనుకుంటున్నారు మీరు? ఆల్ రైట్, మీరు పోలీసులు అన్నారు కాబట్టి కదా, పద వెళ్దాం. నేనే ఆ పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాను మీ అమ్మాయి నా ప్రాజెక్ట్ లీక్ చేసింది అని. అది కూడా తన బాయ్ ఫ్రెండ్ కంపెనీ అయిన ఏకే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ కోసం. అందుకే నిన్న అతన్ని కలిసింది అని చెప్పడానికి ఇదిగో ఈ సాక్ష్యాలు చాలనుకుంటా అంటూ నేను నిన్న ఆదిత్యతో కలిసినప్పటి ఫోటోలు తీసి చూపించాడు అగస్త్య. నాకు దిమ్మ తిరిగిపోయింది వాటిని చూడగానే. నాన్న కూడా వాటిని చూసి షాక్ అయిపోయి అలా చూస్తూనే ఉన్నారు. ఏంటంకుల్, ఇంకా అర్థం కాలేదా? లేదంటే అర్థం కానట్టు నటిద్దాం అనుకుంటున్నారా?
మీరు ఎన్ని ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్లు చేసినా వదిలే సమస్యే లేదు. నాకు నా డబ్బు మాత్రం కావాల్సిందే అట్ ఎనీ కాజ్. మరోసారి జాగ్రత్తగా ఆలోచించుకోండి. పోలీస్ కేసు అంటూ వెళ్తే మీ అమ్మాయి పరువే పోయేది. యాక్చువల్గా నాకు అలాంటి సెంటిమెంట్ ఫార్మాలిటీస్ అంటూ ఏం లేవు. నేను తలుచుకుంటే ఇండియాలో అడుగు పెట్టకుండానే మీ మీద కేసు వేసి నా లాస్ని నేను ఫిల్ చేసుకునేవాడిని. ఇప్పటికీ కూడా మీరు అన్నట్టు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా కేసు వేయాలన్నా మీకు క్యాబ్ ఖర్చు అవుతుందేమో, కానీ నాకు మాత్రం జస్ట్ ఒక ఫ్రీ ఫోన్ కాల్ ఖర్చు అంతే. అయినా సరే వెళ్దామంటారా? నేను రెడీ. కాసేపు అక్కడంతా నిశ్శబ్దం. మళ్ళీ ఆ నిమిషం తర్వాత అగస్త్య మాట్లాడుతూ, అంకుల్ ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 2:30. ఆఫ్టర్ 20 hours అంటే రేపు మధ్యాహ్నం 2:30 వరకు మీకు డెడ్ లైన్. ఆ లోపు నా మనీ నాకు ఇచ్చేస్తే నేను ఈవినింగ్కి స్విస్ రిటర్న్ అవ్వాలి. లేదంటే నా నెక్స్ట్ స్టెప్ పక్కా మీరు అన్న ఆ పోలీస్ స్టేషన్కే పడుతుంది. బీ కేర్ఫుల్ అని కోపంగా చెప్పి నన్ను అంతకంటే కోపంగా చూసి బయటకు వెళ్ళిపోయాడు అగస్త్య. అగస్త్య వెళ్ళగానే ఒక్కసారిగా నాన్న ఉన్న చోటే కుప్ప కూలిపోతుంటే నేను నాన్న పక్కన కూర్చొని ఆయన చేతిని పట్టుకొని నాన్న అంటూ ఏడ్చేశాను. నా ఏడుపు విని అమ్మ రూమ్లోంచి బయటకు వచ్చి మా ఇద్దరిని అలా చూసి గబాలన మా దగ్గరికి వచ్చేసింది. నేను చెప్పిందంతా విన్న అమ్మ తల పట్టుకొని నన్ను ఓసారి చూసి కూర్చుంది ఏడుస్తూ. నాకెందుకో ఆ చూపు చూసి చాలా బాధగా అనిపించింది. ఛీ, ఇదంతా నా వల్లే అమ్మ నాన్నకు ఇన్ని బాధలు. అసలు నాతో వీళ్ళకి ఏ సంబంధం ఉందని ఎంతగా ఏడవాలి నా కోసం వీళ్ళు. నాతో ఏ సంబంధం ఉందని అతనితో మాటలు పడాలి వీళ్ళు. నేను ఏమవుతాని నా కోసం అప్పు చేయాలి వీళ్ళు. ఏదో వయసు పైబడిన వాళ్ళు, తర్వాత వారికంటూ ఓ బంధం ఉండాలని, వారిని చూసుకోవడానికి ఓ తోడు ఉండాలన్న ఒకే ఒక్క కారణంతో అనాథగా పెరగాల్సిన నన్ను దత్తత తీసుకుందే కాక కన్న కూతుర్లా పెంచారు. నా కోసం తలకు మించిన భారం అని తెలిసినా అప్పు చేశారు నాన్న. అలాంటిది నేను తిరిగి వాళ్ళకి ఏమిచ్చాను? ఏదో ఇవ్వడం మాట అటుంచి ప్రశాంతంగా ఉన్న వారి జీవితాల్లో తీరని సునామీని తీసుకొచ్చాను. ప్రశాంతంగా ఉన్న వారి జీవితాల్లో పెను తుఫాను సృష్టించి అల్లకుల్లలం చేసేశాను నేను. ఈరోజు నాన్న ఈ పరిస్థితికి కారణం నేను. అమ్మ ఏడుపుకు కారణం నేను. మీకు తెలుసా, నేను ఈ ఇంట్లోకి వచ్చాక మొట్టమొదటిసారి అమ్మ కంట్లో నీళ్లు చూసింది ఆదిత్యతో నా ఎంగేజ్మెంట్ బ్రేక్ అయినప్పుడు మొదటిసారి అయితే ఇది రెండోసారి. ఇలా 2 సార్లు అమ్మ నా వల్లే ఏడ్చింది. అమ్మ నాన్న ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉంటారు. నాన్న కూడా అమ్మని చాలా బాగా అర్థం చేసుకుంటారు. నేనెప్పుడూ అనుకునేదాన్ని నాకు కూడా అలా అమ్మ నాన్నను అర్థం చేసుకున్నట్టు నన్ను అర్థం చేసుకునే భర్త రావాలి అని. మొదటిసారి నా ఆ ఆశ కూడా ఆదిత్య వల్ల చెదిరిపోతే ఈసారి పెళ్లి అమ్మో ఆ ఆలోచన కూడా నాలో ఓ సైక్లోన్ తీసుకొచ్చింది. అది కూడా అగస్త్య వల్ల. ఆ ఆలోచనలతోనే సైలెంట్గా రూమ్కి వచ్చేసాను. చాలాసేపు ఆలోచనల తర్వాత నేను నిర్ణయం తీసుకున్నాను. నేను చచ్చిపోయినా కూడా అగస్త్య డబ్బులు వదలడు. కాబట్టి నేను చచ్చిపోయి అమ్మ వాళ్ళని మరింత రిస్క్లో పడేయడం ఇష్టం లేక నేనే ఎక్కడికైనా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. ఎస్, అదే కరెక్ట్ అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను కూడా. ఆ ఆలోచన తర్వాత నా మనసుకు కొద్దిగా ఊరట లభించినట్టు అనిపించింది నాకు. ఇక నాన్న కాసేపు తర్వాత మళ్ళీ ఎక్కడికో వెళ్ళారంట. అమ్మ నా రూమ్కి వచ్చేసరికి నేను ఇంకా ఏడుస్తూనే ఉంటే అమ్మ నా కన్నీళ్లను తుడిచి బలవంతంగా 4 ముద్దలు తినిపించింది. నాన్న వచ్చాక నేను కిచెన్లోకి వెళ్ళి అమ్మ నాన్న ఇద్దరికి ఓ ప్లేట్లో అన్నం తీసుకెళ్లి ఇద్దరికి తినిపించాను. మళ్ళీ ఇక ఈ జన్మలో ఈ అదృష్టం ఉందో లేదో అని ప్రేమగా వాళ్ళకి తినిపించేశాను. చూస్తుండగానే రాత్రి అయిపోయింది. నెక్స్ట్ డే కూడా వచ్చేసింది. మధ్యాహ్నం విశాల్ అభయ వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేశాడు. డబ్బు విషయం గుర్తు చేశాడు. మా అమ్మాయి డబ్బు కోసమే బయటకు వెళ్ళింది అని చెప్పారు వాళ్ళిద్దరూ. మరో 2 గంటలే మీకు టైం, ఆ తర్వాత ఏం జరిగినా మాకు అనవసరం అని గట్టిగా చెప్పి కాల్ కట్ చేశాడు విశాల్. అగస్త్య ఇచ్చిన టైం అవగానే మళ్ళీ మనుషులు వచ్చారు అభయ ఇంటికి. ఇంకా మా అమ్మాయి రాలేదు, రాగానే మీ డబ్బు మీకు ఇచ్చేస్తాం అన్నారు అభయ పేరెంట్స్ ఇద్దరు. ఇచ్చిన టైం దాటి 1 గంట అయినా ఇంకా అభయ రాలేదు. తను ఇవ్వాల్సిన డబ్బు లేదు. మధ్యాహ్నం దాటిపోయి సాయంత్రం అయినా అభయ ఇంటికి రాలేదు. అభయ వాళ్ళ పేరెంట్స్ లో కంగారు మొదలైంది. కానీ బయటకు కనిపించకుండా దాస్తున్నారు. ఇంట్లోనే ఉన్న విశాల్కి అది ఈజీగా అర్థమవుతుంది.
సమయం గడుస్తున్న కొద్దీ అగస్త్యలో అసహనం అంతకంతకు పెరిగిపోతుంది. సూర్యుడు అస్తమిస్తుంటే తగ్గుతున్న ఆ కిరణాల వేడిసెగలు అగస్త్యలో కోపం, ఆవేశం రూపంలో నిండుకుంటున్నాయి. పూర్తిగా సూర్యుడు కనుమరుగయ్యే సమయానికి అతనిలో ఉన్న ఆలోచన పూర్తిగా బరస్ట్ అయిపోయి ఇక ఆవేశంగా అభయ ఇంటికి బయలుదేరాడు అగస్త్య కార్ అభయ వాళ్ళ ఇంటి కాంపౌండ్ లోకి అడుగు పెట్టినప్పుడే అభయ పేరెంట్స్ ఎక్కిన ఆటో ఆ కాలనీ మూల తిరిగింది. ఆటోలో వాళ్ళని చూస్తూ పిడికిలి బిగించిన అగస్త్యకి అప్పుడే విశాల్ నుండి వస్తున్న కాల్ అటెండ్ చేసి విశాల్ చెప్పింది విని కోపంగా స్టీరింగ్ కి ఒక్క పంచ్ ఇచ్చాడు. కార్ని యూటర్న్ తిప్పి ఆటోని ఫాలో అయ్యాడు. నేరుగా ఆ ఆటో ఆ ఏరియా పోలీస్ స్టేషన్ ముందు ఆగింది. కార్ ఆపిన అగస్త్య వాళ్ళెందుకు అక్కడికి వచ్చారో తెలియక తను కార్ దిగి వాళ్ళని ఫాలో అయ్యాడు. అగస్త్య స్టేషన్ లోకి వెళ్లేప్పటికీ ఆ ఎస్ఐతో మాట్లాడుతున్నారు అభయ వాళ్ళ నాన్నగారు. ఎస్ఐ అడుగుతున్నాడు, చెప్పండి సార్, ఏంటి మీ ప్రాబ్లం? సార్, మా అమ్మాయి ఉదయం నుండి కనిపించడం లేదు అని చెప్పాడు అభయ తండ్రి. అప్పుడే స్టేషన్లోకి అడుగుపెట్టిన అగస్త్యకి ఆ మాట వినగానే సర్రన బీపీ పెరిగింది. ఇక వెనక ముందు ఏం చూసుకోకుండా కోపంగా లోపలికి వచ్చి, ఏంటి డ్రామాలు చేస్తున్నారా? ఇప్పటి వరకు డబ్బులు తీసుకురావడానికి వెళ్ళింది అన్న అభయ సడన్ గా ఉన్నట్టుండి కనిపించట్లేదు అని చెప్తే నమ్మడానికి నేనేమైనా పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా అని బేస్ వాయిస్ లో గట్టిగా అరిచాడు అగస్త్య. సడన్ గా వినిపించిన అగస్త్య వాయిస్ కి జడుసుకుని వెనక్కి తిరిగి చూసిన అభయ తండ్రి అరుస్తున్న అగస్త్యను ఓసారి చూసి మళ్ళీ ఎస్ఐ వైపు తీరుబడిగా తిరిగి, మా అమ్మాయి మిస్సింగ్ సార్, ఉదయం ననగా వెళ్ళి ఇప్పటి వరకు రాలేదు అన్నాడు అభయ తండ్రి. ఆయన మాటలకు పళ్ళు కొరుకుతూ వచ్చి పక్కనే ఉన్న చైర్ని విసురుగా వెనక్కి లాగి అందులో కూర్చుంటూ ఒకే ఒక సింగిల్ కాల్ చేశాడు అగస్త్య. అంతే, నిమిషాల్లో స్టేషన్ అంతా అతని అండర్లోకి వెళ్ళిపోయింది. అతని పరిపతికి ఎస్ఐ కూడా జంకుతూ, విషయం ఏంటి సార్ అని వినయంగా అడిగాడు. అప్పటిదాకా అభయ తండ్రి పడుతున్న బాధని మౌనంగా చూసిన ఆ ఎస్ఐ హో విరక్తి నిండిన నవ్వు ఆ తల్లి తండ్రి పెదవుల్లో. డబ్బు కదా, ఏదైనా చేస్తుంది, చేయిస్తుంది కూడా. నిజానికి ఎంతకైనా తెగించేలా చేస్తుంది డబ్బు. అది మంచికైనా సరే, చెడుకైనా సరే. మిస్ అభయ నా కంపెనీ ఎంప్లాయ్, నా ప్రాజెక్ట్ లో స్కామ్ చేసి ఇప్పుడు మిస్సింగ్ లో ఉంది అండ్ నాకు తన పేరెంట్స్ మీద డౌట్. బికాస్ పెనాల్టీ పే చేసే లాస్ట్ డే రోజు తను మిస్ అవ్వడం అనేది సస్పీషియస్ థింగ్. నోట్ దిస్ ఆఫీసర్ అని సూటిగా చెప్తుంటే అభయ పేరెంట్స్ వైపు చూశాడు ఎస్ఐ. సార్, మా అమ్మాయి ఇవాళ ఉదయమే మాతో డబ్బుల కోసం వెళ్తున్నానని చెప్పి వెళ్ళింది. మేము కూడా వస్తుంది అనుకుని ఇప్పటిదాకా ఎదురు చూస్తూనే ఉన్నాము. ఇప్పుడే భయంతో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము అని చెప్పాడు. బుల్షిట్, నిన్న నైట్ పారిపోకుండా ఇవాళే మార్నింగ్ మీ కళ్ళు కప్పి పారిపోవడం చాలా కామెడీగా ఉంది కదా ఫాదర్ ఆఫ్ అభయ అని సీరియస్ ప్లస్ వెటకారం కలగలిపి అన్నాడు అగస్త్య. పెద్దరికానికి కూడా గౌరవం ఇవ్వకుండా పళ్ళు నూరుతున్న అగస్త్య మాటలకి సమాధానం చెప్పాలి అని అనుకోలేదు ఆ ఇద్దరు కూడా. అప్పటికే అభయ ఎలా ఉందో, ఎన్ని కష్టాలు పడుతుందో అనే భయం వారిని ఇంకేం ఆలోచించకుండా చేస్తుంది. సి మిస్టర్ ఎస్ఐ, ఫర్ ది ఫస్ట్ టైం నేను ఒక మనిషి మీద మనీ ఇన్వెస్ట్ చేస్తున్నా. తను ఈ వరల్డ్ లో ఏ కలుగులో దాక్కున్నా సరే వెతికి నాకు అప్పగించండి. ఈ విషయంలో గవర్నమెంట్ నుండి మీకు ఫుల్ సపోర్ట్ వచ్చేలా నేను చేస్తాను. అగస్త్య మాటలకి బెదురుగా ఒకరినొకరు చూసుకుంటూ తమ కూతురు అగస్త్య చేతికి దొరికితే పరిస్థితి ఏంటనే కంగారు బయటకే చూపించేశారు ఆ తల్లిదండ్రులు ఇద్దరూ ఒకేసారి. ఆ భయం మరోసారి అగస్త్యకు ఇంకోలా అర్థమయ్యింది. అపార్థంగా చెప్పాల్సినవన్నీ చెప్పి చైర్లో కూర్చొనే అభయ ఫాదర్ వైపు తిరిగి కాస్త బెండ్ అవుతూ, ఎందుకు అంకుల్ నాలాంటి మెంటల్ నా కొడుకుతో పెట్టుకోవడం చెప్పు? అస్సలే నేను ఈగోయిస్ట్ అంటారు బయట. అలాంటిది నేను చెప్పిన పని చేయకుండా నాతోనే ఈ హైడ్ అండ్ సీక్ ఆటలు ఆడుతుంటే ఎలా? ఇప్పటికీ మించిపోయింది లేదు. పోలీసులు మీ అమ్మాయిని ఓ క్రిమినల్ న పట్టుకోకముందే మీరే తనని రిటర్న్ వచ్చేయమని చెప్పేయండి అని అంటున్న అగస్త్య మాటలకి మౌనంగా ఎస్ఐ వైపు చూశారు ఆ అభయ వాళ్ళ నాన్న.
మిస్సింగ్ కేస్ ఫైల్ చేయండి సార్. నా బిడ్డ ఎక్కడున్నా సరే క్షేమంగా తిరిగి తీసుకురండి. ఆ పిచ్చిదానికి ఇల్లు ఆఫీస్ తప్ప మరో లోకం తెలీదు. అసలే చాలా భయస్తురాలు అన్నాడు అభయ ఫాదర్. ఆ మాటకి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంటూ కూల్ గా స్మైల్ చేస్తున్న అగస్త్య స్టైల్ గా క్రాస్ లెగ్స్ వేసుకొని కూర్చుంటూ, గ్రేట్. పేరులో ఉన్న భయం క్యారెక్టర్లో లేదు గాని బ్రెయిన్ లో మాత్రం బానే ఉందే. అందుకే ఇంత రిస్క్ చేసి ఇప్పుడు ఇలా అనవసరంగా ఇరుక్కుపోయింది. అలా వేరే కంపెనీకి ప్రాజెక్ట్ ఇచ్చింది అయితే మీ కెమెరాస్ లో ఆ మాత్రం ఆధారాలు లేకుండా చేసేది కదా బాబు. నా బిడ్డ ఊపిరి అయినా తీసుకుంటుంది కానీ పాపపు సొమ్ము కోసం పాకులాడదు అని అన్ని పరిస్థితులు తెలిసేలా చూస్తూ పెంచాను నేను నా బిడ్డని. నా పెంపకాన్ని వేలెత్తి చూపించే పని చేసే ఆలోచన కూడా లేని అమాయకురాలు నా బిడ్డ అని కోపంగా చెప్తున్న అభయ ఫాదర్ ని చూసి మరోసారి నవ్వుతూ, గుడ్ గుడ్ అంకుల్. బేసిక్ గా ఈ లైన్ తో మనం ఓ షార్ట్ ఫిల్మ్ కూడా తీయొచ్చు తెలుసా. అభయ ఓ అమాయకురాలు. ఆ మాటకి చురుగ్గా చూస్తున్న వారి చూపుల్ని కించిత్ లెక్క చేయకుండా ఎస్ఐ వైపు చూస్తూ హెడ్ మూవ్ చేసి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు అగస్త్య. కానీ అతని బ్రెయిన్ లో మెదులుతున్న ఒకే ఒక్క మాట, అలా వేరే కంపెనీకి ప్రాజెక్ట్ ఇచ్చింది అయితే మీ కెమెరాస్ లో ఆ మాత్రం ఆధారాలు లేకుండా చేసేది కదా అంటున్న అభయ వాళ్ళ ఫాదర్ మాటలు. కానీ ఆ మాత్రం ఎవిడెన్స్ లీక్ చేసి మరి అభయాన్ని కల్పరేట్ చేశారు అంటే బిజినెస్ ఫీల్డ్ లో అదొక స్ట్రాటజీ అన్నమాట. అగస్త్య ఆలోచనలు అన్నీ ఒకే దగ్గర ఆగుతాయి. అభయ, షీ ఈజ్ సంథింగ్ బిహైండ్ వాట్ ఐఎమ్ ఎస్టిమేటింగ్ అనుకుంటూ కారులో కూర్చోగానే ఓ ఫోన్ కాల్ వచ్చింది అతనికి. రింగ్ అవుతున్న పర్సనల్ మొబైల్ ని చూస్తూ ఇంకా నైట్ అవ్వలేదుగా అనుకుంటూనే స్క్రీన్ మీద బ్లింక్ అవుతున్న నెంబర్ చూసి అసహనంగా కాల్ లిఫ్ట్ చేసి ఇష్టం లేనట్టుగా పొడి పొడిగా అవతలి వాళ్ళకి సమాధానాలు చెప్పి వాళ్ళ మనసుల్ని సైతం బాధ పెట్టి కాల్ ని కట్ చేశాడు అగస్త్య. సరిగ్గా వారం రోజుల తర్వాత ఓ అందమైన ఉషోదయాన ఏ ఆలోచన లేకుండా కాఫీ కప్తో గదిలోకి అడుగుపెట్టిన అభయకి ఎదురుగా సోఫాలో మాక్బుక్ పట్టుకుని రాయల్ గా కూర్చున్న సింగం కనిపించి కెవ్వమని అరుస్తుంది అతి భయస్థురాలైన మన అభయ. ఇంతకీ తన ఎదురుగా కూర్చుంది ఎవరు? అభయ ఎక్కడికి వెళ్ళింది? ఎలా మిస్ అయ్యింది? తెలుసుకోవాలి అనుకుంటే వింటూనే ఉండండి ఎటర్నల్ లవ్. ఇక్కడ నుండి స్టోరీ ఫుల్లీ ఎంటర్టైన్మెంట్, మీకు చాలా నచ్చేట్టుగా ఉండబోతుంది, నాది గ్యారంటీ. వ్యూస్ పెంచే బాధ్యత మాత్రం మీదే. వ్యూస్ పెరగాలంటే మీరు స్టోరీకి వెంటనే వీడియోని లైక్ చేయాలి. ఎక్కువ లైక్స్ అండ్ షేర్స్ ఇవ్వడం వల్ల సిస్టమ్ నా వీడియోని ఎక్కువగా సజెషన్స్ లోకి రికమెండేషన్స్ లోకి పంపిస్తుంది. దానివల్ల నాకు వ్యూస్ పెరుగుతాయి. ప్లీజ్ అందుకే మరీ అడుగుతున్నాను, లైక్స్ మాత్రం ఎక్కువ ఇవ్వండి.